ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు BB8 అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. నామినేషన్ లో బాగా నిన్న కంటిన్యూషన్ ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించే ముందు మీకు విషయాన్ని తెలియజేయాలి. అది ఏమిటి అంటే, ఈ రోజు జరిగిన టోటల్ ఎపిసోడ్ లో మణికంఠ హైలైట్ అయ్యాడు. అసలు మణికంఠ ఈ షోకి ఫుల్ ఫిట్ కాదని నా అభిప్రాయం. తను ఏడ్ చేశాడు ఒక రేంజ్ లో, అంటే ఒక రేంజ్. ఇంకా నేను బయటికి వెళ్ళిపోతానేమో అని ముందే ఊహించేసుకుని, నాకు డబ్బులు చాలా అవసరం, నా రెస్పెక్ట్ అవసరం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి చాలా ఒక తెలియని బిహేవియర్ ఇంకా తనది. సో నాకు అనిపించింది, ఒక 14 మంది వ్యక్తుల మధ్య తను ఫుల్ఫిల్ అవడానికి చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాను, హార్ట్ గేమ్ ఆడుతున్నాను, నాకు ఎలా ఆడాలో తెలియట్లేదు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి చాలా ఇది చేశాడు ఈ రోజు. సో ఈ నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ మణికంఠ అనే వ్యక్తి బిగ్ బాస్ షోకి అర్హుడు కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే జరిగిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. తన మెంటల్ క్యాపబిలిటీ కానీ తన ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అస్సలు సరిపోదు బిగ్ బాస్ హౌస్ లో. ఎప్పుడు చూసినా 24 గంటలు సెంటిమెంటల్ వర్డ్స్ యూజ్ చేస్తూ, నేను బ్యాక్గ్రౌండ్ లో చాలా ఫేస్ చేసి వచ్చాను, నేను చాలా బ్యాక్గ్రౌండ్ లో ఫేస్ చేసి వచ్చాను, ఇది ఒక్క వర్డ్ తప్ప తను ఇంకొకటి ఒక్క అడుగు ముందుకేసి గేమ్ ఎలా గడాలి, అందరితో ఎలాగ ఉండాలనే ఆలోచనలకు మాత్రం అస్సలు రాలేకపోతున్నాడు. సో అందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో అసలు టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు, ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో ఫస్ట్ వచ్చేసి మన ఓం ఉన్నారు కదా, ఓంకి వచ్చింది అవకాశం. ఓం వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి మన పృథ్వీని అండ్ శేఖర్ భాషాని. సో పృథ్వీని వచ్చేసి ఏ విషయంలో మనకి సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, సో అతను డే 1 నుంచి కూడా ఎక్కడ హెల్పింగ్ నేచర్ అనేది కనిపించట్లేదు, ఎక్కడ కూడా వాలంటీర్ గా కూడా కాదు కదా, కనీసం అందరిలో కూడా తక్కువ ఎఫెక్ట్ పెట్టి పనిచేసిన వ్యక్తి నువ్వు ఒక్కడివే. సో ఇక్కడ మనం ఏదైనా చూపించుకోవాలి అంటే గనక, ఒకటి పనితనంతో చూపించుకోవాలి, 2 లాజిక్ తో మాట్లాడాలి. అంతే తప్ప ఆ విషయంతో మాట్లాడితే ఇక్కడ పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి ఓం చాలా సింపుల్ గా, చాలా నీట్ గా 2 లైన్స్ లో క్లియర్ గా చెప్పేశాడు పృథ్వీ గురించి. సో అదే విషయంలో పృథ్వీ కూడా చాలా సింపుల్ గా యాక్సెప్ట్ చేసేసాడు. అఫ్ కోర్స్ నేను చేయలేదు అనే ఒక దాన్ని ఎంత ఈజీగా తీసుకున్నాడు అంటే, నేను చేయలేదు హానెస్ట్ గా ఒప్పుకున్నాడు. సో అక్కడ వాళ్ళ మధ్య డిబేట్ ఏం జరగలేదు, జస్ట్ గోయింగ్ ఆన్, అంతే నార్మల్ గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శేఖర్ భాషని ఎలిమినేట్ లో నెక్స్ట్ వన్ ని ఎంచుకున్నాడు మన ఓం. సో ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఓం శేఖర్ భాషని ఆల్వేస్ నువ్వు స్లీపీ మోడ్ లోనే ఉంటున్నావు, పడుకునే ఉంటున్నావు, పని చేసే విధానం అసలు కనిపించట్లేదు, చాలా లేజీగా ఉన్నావు, అందువల్ల నువ్వు ఈ షోకి పర్ఫెక్ట్ కాదు, అందుకే నేను ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పేసి సింగిల్ లైన్ లో చెప్పాడు ఓం గారు మన శేఖర్ భాష గురించి. సో దానికి కూడా శేఖర్ భాష లేచి, ఎస్ నేను పడుకున్న మాట వాస్తవమే కానీ లేజినెస్ తో కాదు, టైర్డ్నెస్ వల్ల పడుకున్నాను అని చెప్పేసి ఒక 2 లైన్ తో మాట్లాడడం జరుగుతుంది. సో వీళ్ళ మధ్య డిబేట్ అయితే పెద్దగా ఏమీ జరగలేదు, చాలా సాదా సీదాగానే వెళ్ళిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఓట్ చేయాల్సిన బాధ్యత మన చీఫ్స్ మీద ఉంటుంది కాబట్టి, మన ఇందులో జస్ట్ ఫస్ట్ ఎక్కువ శాతం చీఫ్ గా ఎవరిని, వాళ్ళందరిలో ఎక్కువ శాతం చీఫ్ యష్మి గౌడనే ప్రతిదానికి కత్తిని తీసుకుని ముందుకు వెళ్ళిపోయింది తప్ప మిగతా వాళ్ళు చాలా తక్కువ. సో యష్మి గౌడ ఇక్కడ వచ్చేసి మనకి శేఖర్ భాషని ఎంచుకుంది, శేఖర్ భాష మీద ఫోటో మీద కత్తితో కూర్చుంది. ఎందువల్ల అంటే సేమ్ మన ఇందాక చెప్పిన ఓం, ఏదైతే నువ్వు లేజినెస్ గా ఉన్నావు, పడుకున్నావు, అండ్ ఏదైనా ఒక పని చెప్పినప్పుడు నువ్వు క్లియర్ గా చేయలేదు, బాత్రూమ్స్ కడిగే విషయంలో కూడా నువ్వు వర్క్ చేయలేదు, అది నేను చూసాను డైరెక్ట్ గా, అందుకే నేను ఓట్ చేశాను అని చెప్పేసి మనకి యష్మి కూడా చెప్తుంది. సో దానికి మనకి శేఖర్ భాష ఏం చెప్తాడంటే, అవును బాత్రూమ్స్ దగ్గర నేను కడగాలనుకున్నాను, లేడీస్ ఉన్నందువల్ల నేను వెళ్ళలేదు అని చెప్పేసి చిన్న లైన్ తో చెప్పేసి అక్కడ ముగిస్తాడు. బట్ తన తప్పుల్ని యాక్సెప్ట్ చేసి కామ్ గా ఉంటాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓట్ వచ్చేసి ఇక్కడ శేఖర్ భాషకి పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతున్న మధ్యలో చిన్న బ్రేక్ గ్యాప్ లో మన బేబక్ వచ్చేసి మన అఫ్రీద్ కి మోటివేషన్ ఇస్తుంది. అఫ్రీద్, నువ్వు కసిగా ఆడాలి, నీ స్ట్రెంగ్త్ ఇది కాదు, నువ్వు పర్ఫెక్ట్ గా ఆడగలవు అని చెప్పేసి ఒక లైన్ తో అక్కడ ముగించేస్తుంది. అక్కడ వెంటనే మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్స్ లో ప్రాసెస్ లో భాగంగా కిరాక్ సీతకి ఛాన్స్ వచ్చింది. కిరాక్ సీత వచ్చేసి ప్రేరణని సెలెక్ట్ చేసుకుంది.
సో ప్రేరణ విషయంలో కిరాక్సిత ఏమి సెలెక్ట్ చేసుకుందంటే, నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, ప్రతిదీ డిమాండ్ ఫుల్ గా చెప్తున్నావు. సో ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కరెక్ట్ గా లేదు. అండ్ నువ్వు జాయ్ఫుల్ గా ఆడుతున్న తప్ప గేమ్ ని సీరియస్ గా ఆడట్లేదు అని చెప్పేసి నిన్న ఒకరు ఎవరైతే చెప్పారో అదే రీజన్ ని ఈ రోజు కిరాక్సిత కూడా ప్రేరణ విషయంలో చెప్పింది. సో ప్రేరణ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రేరణ, నేను అదే విషయం చెప్తున్నాను, నేను ఇక్కడ జాయ్ఫుల్ కోసం రాయలేదు, బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడడానికి వచ్చాను, నా ఎఫెక్ట్స్ ఇవ్వడానికే వచ్చాను. కానీ దాన్ని మీరు అర్థం చేసుకునే విధంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, నన్ను క్లియర్ గా అర్థం చేసుకోవట్లేదు. మీ వేలో మీరు కరెక్ట్ అనుకుంటున్నారు, బట్ నా వేలో అది నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ ప్రేరణ డిఫైన్ చేసింది. బట్ ఇక్కడ ప్రేరణకి కిరాక్సితకి కొంచెం వాగ్వాదం జరిగింది. సో ఎందుకు ఈ డిమాండ్ ఫుల్ గా ఉండడం, ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనమాట ప్రేరణది, అది తనకి నచ్చలేదు యాక్చువల్ కిరాక్సితకి. సో అందువల్ల ఏంటి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కిరాక్సితకి అది రైట్, కానీ ప్రేరణకి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడికి గేమ్ ఆడడానికి వచ్చేది జాయ్ఫుల్ చేయడానికి రాలేదని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పింది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత వెంటనే కిరాక్సితకు ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి సో వెంటనే బేబక్కని సెలెక్ట్ చేసుకుంది. సో యాజ్ ఇట్ ఈస్ బేబక్కని కూడా ఫుడ్ విషయంలోనే ఎక్కువ ట్రిగర్ చేసింది. ఎక్కడైతే అందరికి నాన్ వెజ్ 2 కర్రీస్ వండారు, నాన్ వెజ్ వండారు, ఆలూ కర్రీ చేశారు. బట్ నేను ఎగ్ బురిజి చేసుకుంటే మీకు ప్రాబ్లం అనిపించింది, దానికి మీరు నో చెప్పారు. అది ఎందుకు నా విషయంలో మీరు అలా చేశారు, నా ఎగ్ ని నేను యూజ్ చేసుకుని కుకింగ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అనడంతోనే బేబక్క నుంచుని, సో నేను ఒక హ్యుమానిటీగా ఆలోచించాను. ఒక నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, వెజ్ తినే వాళ్ళు ఉంటారు. నాన్ వెజ్ వాళ్ళు వండేసుకుని వెజ్ వాళ్ళ కోసం అది వండకుండా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి కుకింగ్ సెక్షన్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని 2 కర్రీస్ వండారు. దీన్ని నెగిటివ్ వేలో కన్వర్ట్ చేసుకోవడం అది నీ విషయంలో నీ కరెక్ట్, బట్ నా విషయంలో కాదు. హ్యుమానిటీని బేస్ చేసుకుని నేను వంట చేశాను తప్ప ఇందులో ఎవ్వరికి నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేసి నాకు ఏమీ లేదు అని చెప్పేసి బేబక్క తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పేసింది అనమాట. సో ఇక్కడ వీరిద్దరి మధ్య డిస్కషన్ పెద్దగా ఏం జరగదు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడుకుని అగ్రి చేసుకుని సో నార్మల్ గా వచ్చేస్తారనమాట. ఇక్కడ ఓట్ చేసే ప్రాసెస్ ఉంటది కదా, ఈ ఓట్ చేసే ప్రాసెస్ లో నైనా కత్తి తీసుకుని ఎవరిని బేబక్కని డైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేసింది. సో బేబక్కని పాయింట్ అవుట్ చేయడానికి నైనా చెప్పిన రీజన్స్ ఓన్లీ ఫుడ్ రీజన్స్. మీరు ఎక్కువ తక్కువ చూసారు, కరెక్ట్ గా అథారిటీ తీసుకుని క్లియర్ దాన్ని చేయలేదు, అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ లో కొంచెం ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళేసి బేబక్క ఫోటో మీద కత్తి గుచ్చి బేబక్కకు ఒక ఓట్ ఇచ్చేసింది అనమాట. సో ఇక్కడ మన కిరాక్సిత ఎంచుకున్న వాళ్ళలో బేబక్కకు ఓట్ పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ లో విష్ణుప్రియకు వచ్చింది ఎలిమినేషన్ చేసే ఛాన్స్. ఈ ఎలిమినేషన్ ఛాన్స్ లో ఫస్ట్ విష్ణుప్రియ శేఖర్ భాషాని టార్గెట్ చేసింది, అంటే ఎలిమినేట్ చేయడానికి తన ఫోటోని అక్కడ పెట్టింది. సో రీజన్స్ ఏం చెప్పిందంటే సేమ్ విష్ణుప్రియ కొన్నిసార్లు శేఖర్ భాషకి డైరెక్ట్ గా చెప్పింది, ఏమని మీరు లేజీగా ఉంటున్నారు, పని చేయట్లేదు, మీకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఆడాలి అంటే లాంగ్ జర్నీ, ఇది మీకు స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం, చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. బట్ మీరు ఉన్న విధానం చూస్తుంటే మీకు స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్వేస్ మీరు చాలా డల్ గా వీక్ గా ఉంటున్నారు. సో మీరు ఈ గేమ్ కి క్యాపబిలిటీ కాదని చెప్పేసి విష్ణుప్రియ చాలా సింపుల్ గా చాలా సింగిల్ లైన్స్ లో చాలా క్లియర్ గా చెప్పింది శేఖర్ గురించి. సో శేఖర్ భాష కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే చేశాడు. కానీ ఒక లేజీ నేనైతే కాదు, బట్ నేను కొంచెం టైట్నెస్ ఉండడం వల్ల నేను అలా ఉన్నాను, దానికి నేను అగ్రి అవుతున్నాను అని చెప్పేసి విష్ణుప్రియతో మాట్లాడి కామ్ డౌన్ చేసేసుకున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకు ఇంకొక టాస్క్ ఉంటుంది కదా, అదే సోనియా విషయంలో కొంచెం గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే విష్ణుప్రియకి ఎక్కడ నచ్చలేదు అంటే సోనియా విషయంలో ఫస్ట్ డే రోజు కుకింగ్ చేసేటప్పుడు కుక్కర్ సరిగా పని చేయట్లేదు, ఆ పని చేయకపోవడానికి రీజన్ బేబక్క అని చెప్పేసి సోనియా గట్టిగా అరిచింది. సో ఇక్కడ విష్ణుప్రియ ఏం చెప్పిందంటే ఇది ఇక్కడ అందరికీ కొత్తే, విజిల్స్ అనేవి పనిచేస్తాయి పనిచేయకూడవు ఎవరికీ తెలియదు. సో ఆ కుక్కర్ పనిచేసే విధానంలో కొంచెం క్లారిటీ లేక అది అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది, దాన్ని కూడా పెద్దగా తీసుకుని మీరు బేబక్కని టార్గెట్ చేయడం. అండ్ ఆ రోజు అందరికీ సరిపోలేదా, ఫుడ్ బాగాలేదా అంటే ఫుడ్ చాలా బాగుంది, పప్పు చాలా టేస్టీగా ఉంది, ఆయన కుక్కర్ ఏదో విజిల్ రాలేదని చెప్పేసి తనని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి విష్ణుప్రియ సోనియా అని అంటది. అప్పుడు సోనియా ఏమంటదంటే సోనియా చాలా క్లియర్ గా చెప్తుంది, నేను
ఒకరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు దాన్ని క్లియర్ గా తీసుకోవాలి, చెయ్యాలి. అంటే తనకి ఫుడ్ బాధ్యత ఉన్నప్పుడు అది అందరికి అందిందా లేదో చూడాలి, అది కరెక్ట్ గా అవుతుందా లేదో చూడాలి. అంతే తప్ప గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి నేను చెప్పిన తర్వాత 15 minutes తర్వాత కూడా వెళ్ళకపోయేసరికి నేనెళ్ళి కుక్కర్ విజిల్ తీసి దాన్ని క్లియర్ చేశాను. సో ఆ బాధ్యతను పూర్తి చేయలేదు కాబట్టి నేను బేబక్క అనడం జరిగింది. దానికి నువ్వు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సో నా మీద నీకు ఎలిగేషన్స్ లేక నువ్వు బేబక్ ఎలిగేషన్ తీసుకొచ్చి నన్ను నామినేషన్ చేసావు. సో ఐఎమ్ నాట్ అగ్రీ విత్ యూ అని చెప్పేసి విష్ణుప్రియతో గట్టిగా అరుస్తుంది. ఇక్కడ సో ఏదైతే ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిందో ఇక్కడ మన నిఖిల్ వచ్చేసి కత్తి తీసుకుని డైరెక్ట్ గా వచ్చేసి శేఖర్ భాష మీద గుచ్చేస్తాడు. ఎందుకు, రీజన్ ఏంటి అంటే సేమ్ నువ్వు లేజీగా ఉన్నావు, బిగ్ బాస్ షోకి అంత ఫిట్ గా నాకు కనిపించట్లేదు, ఇది లాంగ్ జర్నీ 3 months, నువ్వు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను డైరెక్ట్ గా కత్తితో గుచ్చానని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అక్కడతో అది మ్యాటర్ ఫినిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభినవ్ కి ఛాన్స్ వస్తుంది. అభినవ్ ఛాన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మణికంఠ ఫోటోనే అక్కడ అటాచ్ చేస్తాడు. సో మణికంఠని ఎందుకు ఇక్కడ టార్గెట్ చేసి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అభినవ్ కి ఇక్కడ మణికంఠకి చాలా డిస్కషన్ జరిగింది యాక్చువల్ గా. సో అభినవ్ ఏమంటాడంటే నువ్వు ఫుల్లీ ఎమోషనల్ గా ఆడుతున్నావు, నీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్స్ తో ఇక్కడ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవ్వరు ఉండరు. కానీ నువ్వు ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ని చేసి మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడుకుంటూ హార్డ్ గేమ్ ఆడుకుంటూ ఎవరిని ఎలా డైవర్ట్ చేయాలో అని ఇదే ఆలోచిస్తున్నావు తప్ప గేమ్ లోకి రావట్లేదు. అండ్ నువ్వు ఫుల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇక్కడ. ఈ పాలిటిక్స్ ప్లే చేయడం వల్ల, అంటే పాలిటిక్స్ ప్లే చేయడం మీన్స్ ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకటి చెప్పడం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి చెప్పడం, తన గురించి తాను ఎమోషనల్ అని చెప్పేసి చెప్పడం, తన లైఫ్ ఇది, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి, నేను చైల్డ్హుడ్ నుంచి ఇలా ఉన్నానని చెప్పడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, నువ్వు గేమ్ ఆడాలి తప్ప ఈ పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ ఇలా ఆడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అభినవ్ గట్టిగా మాట్లాడతాడు. సో పాలిటిక్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, గేమ్ ఆడాలి. కానీ నువ్వు చేసేది ఏంటి, ఇక్కడ నీ సెంటిమెంటల్ ని, నీ ఎమోషన్స్ ని అందరి మీద రుద్దడానికి ట్రై చేస్తున్నావు. ఎవ్రీ మినిట్ వచ్చిన డే 1 నుంచి కూడా నువ్వు అదే థాట్ లో ఉన్నావు. సో అది కరెక్ట్ కాదు అనగానే మణికంఠకి కొంచెం కోపం వచ్చి డిఫైన్ చేస్తాడు. సో నేను ఎమోషనల్ గా ఇక్కడ ఆడడానికి రాలేదు, నేను మైండ్ గేమ్ ఆడుతున్నాను, నాకు ఎలా ఆడాలో కూడా క్లారిటీ లేదు, ఏం చేస్తున్నా కూడా క్లారిటీ లేదు, అందరితో నేను నార్మల్ గా ఎలా గేమ్ ఆడాలో ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను తప్ప ఇక్కడ ఎవరితో నేను ఇక్కడ పాలిటిక్స్ ప్లే చేయట్లేదు. ఇది నేను పర్సనల్ గా నేను తీసుకుని కూడా ఇలా ఉండాలి మనుషులతో అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి అభినవ్ తో అక్కడ గట్టిగా ఫైట్ చేశారు. కానీ అభినవ్ కూడా అంతే గట్టిగా ఫైట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, నువ్వు అది చెప్పడం కరెక్ట్ కాదు అనగానే సో ఇక్కడ మన యష్మి గౌడ కూడా అది కరెక్ట్ అని చెప్పేసి వాదిస్తుంది. సో అక్కడ లేచి నిలబడి యష్మి గౌడ ఎస్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ యూజ్ చేయకూడదు, మనం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనం గేమే ఆడాలి తప్ప ఈ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనుకుంటూ ఏడ్చుకుంటానే యష్మి గౌడ ఈ విషయం చెప్తుంది. సో అక్కడతో ఆ పార్ట్ క్లియర్ అయిపోతుంది. ఏది అభినవ్ మణికంఠని ఎందుకు ఎలిమినేట్ చేసిన విషయానికి క్లియర్ గా ఇద్దరికి కొంచెం ఫైట్ జరుగుతుంది. నెక్స్ట్ అభినవ్ కి బేబక్కని ఎలిమినేట్ ఛాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఐ మీన్ బేబక్కని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ ఎలిమినేషన్ చేయడానికి. ఒకే ఒక కారణం, పెద్దగా కారణం ఏం చెప్పలేదు, అది ఫస్ట్ డే రోజు టాస్క్ ఆడుతున్నప్పుడు థ్రెడ్ మీద ఆడుతున్నప్పుడు అభినవ్ ని ఈ గేమ్ కి నువ్వు ఫిట్ కాదు అని చెప్పేసి హేళన చేయడం, అంటే ఫిట్ కాదు అని అనడంతో వెంటనే ఆ అభినవ్కి అక్కడ ఉన్న పొజిషన్స్ కి నేను ఫిట్ కాదా అని చెప్పేసి నువ్వు నన్ను అంటావా అనే ఒకే ఒక ఉద్దేశంతో బేబక్కని ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది. సో బేబక్క ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పేసి దాన్ని డిఫైన్ చేయడానికి ట్రై చేసింది. నేను కూడా థ్రెడ్ మీద ఎక్కువసేపు నిలబడడానికి ట్రై చేశాను, నా ఫిజికల్ ఫిట్ అలా ఉందేమో తప్ప నేను ఆడడానికి ట్రై చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ గట్టిగా వాదిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బేబక్కని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్, సో బేబక్క చాలా క్లియర్ గా చెప్తుంది, ఇక్కడ నేను నా వయసుని ఎప్పుడు కూడా నేను ప్రస్తావించట్లేదు, నా పని ఏంటి, నా టార్గెట్ ఏంటి, నాకు చెప్పింది ఏంటి క్లియర్ గా నేను చేయడానికి ఉన్నాను తప్ప ఒకరి మీద నేను డిఫైన్ చేయడానికో ఇది చేయడానికో నేను రాలేదు అని చెప్పేసి మన బేబక్క చాలా క్లియర్ గా చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెంటనే యష్మి కూడా కత్తి తీసుకుని వచ్చేసి డైరెక్ట్ గా మణికంఠ మీద పొడుస్తుంది. సో రీజన్ ఒకటే, మణికంఠ ఎక్కువ సెంటిమెంటల్ డైలాగ్ యూజ్ చేస్తున్నాడు,
గేమ్ ఆడడానికి కూడా కరెక్ట్ గా లేడు అని చెప్పేసి డైరెక్ట్ గా సింగిల్ పాయింట్ తోనే కత్తితో పొడి చేసి వెనక్కి వెళ్లి తన సీట్ లో తను జాయిన్ అయి కూర్చుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకి అవకాశం వస్తుంది ఎలిమినేషన్ చేయడానికి. ప్రేరణ ఫస్ట్ ఎవరిని తీసుకుంటుందంటే మణికంఠను ఎలిమినేట్ చేయడానికి తన ఫోటో మీద అక్కడ టిప్ చేస్తుంది. సో తిన రీజన్స్ ఏం చెప్తుంది అంటే ఆల్వేస్ నువ్వు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తున్నావు, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే ఫస్ట్ పాయింట్ ప్రేరణ మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే ఇంకా అందరూ చెప్పేసరికి మణికంఠకి ఇక్కడ ప్రేరణ చెప్పగానే కూడా బ్లోట్ అయిపోతాడు మణికంఠ. సో ఆల్మోస్ట్ ఏంటంటే తన సెంటిమెంటల్ గా ఎంతైతే ఫేస్ చేశాడో ఆ ఫేస్ చేసిన విధానాన్ని ఒక్క 1 minute మాట్లాడితే అందరు కంటతడి పెట్టేశాడు. ఆ రేంజ్ లో మాట్లాడాడు ప్రేరణతో జరిగిన యుద్ధంలో. ఏం చెప్తాడు, తను 7th క్లాస్ నుంచే కష్టాలు పడుతున్నానని చెప్పాడు, మనీ విషయంలో చాలా లాస్ అయ్యానని చెప్పాడు, తండ్రిని తల్లిని ఇద్దరిని లాస్ అయ్యని చెప్పాడు. అండ్ తన తల్లిని చితి మీద పేర్చడానికి కట్టలు లేకపోతే ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి తన తల్లిని చితిని పేర్చి కాల్చానని చెప్పేసి చెప్పాడు. సో ఈ వర్డ్స్ చెప్పగానే అందరూ ఇంకా ఎమోషనల్ గా మొత్తం కనెక్ట్ అయిపోయి చాలా ఏడ్ చేశారు. అండ్ తను ఇంటర్నల్ గా ఫీల్ ఏమయ్యాడంటే నేను మెంటల్ గా వీక్ అయిపోయాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ మైండ్ గేమ్ అర్థం కావట్లేదు, నాకు బిగ్ బాస్ లో ఎలా ఆడాలో అర్థం కావట్లేదు, అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, అందరూ నన్ను ట్రిగర్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, జస్ట్ 1 day ఆ రోజు జరిగిన నేను బయటికి వెళ్ళిపోతున్నాను అనగానే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు. నేను హైపర్ గానే రియాక్ట్ అయ్యాను. నేను ఇది ప్లాట్ఫామ్ అనుకుని వచ్చాను, నేను డబ్బులు సంపాదించడానికి వచ్చాను, ఇక నాకు ఇది ఉండదు, అందరూ నన్ను ఎలిమినేషన్ చేస్తున్నారు అనగానే నాకు ఆ బాధ అలా వస్తుంది. అందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను. నేను హ్యూమన్స్ ని నమ్మే సిచ్యువేషన్స్ లో అసలు లేను, ఎవరిని నమ్మడం లేదు. ఇక్కడ నేను మైండ్ గేమ్ ఆడాలనుకున్నాను, అది నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలనుకున్నాను, అది కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారు, దీనికి నేను అగ్రీ అవ్వను. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటిది అని చెప్పేసి మణికంఠ అందరిని ఒక క్షణం ఏడిపించేస్తాడు, తాను ఏడుస్తాడు. అండ్ వెంటనే అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ డిఫైన్ చేస్తారు. సేమ్ నువ్వు సెంటిమెంటల్ గా ఇక్కడ డైలాగ్స్ వాడడానికి కానీ సెంటిమెంటల్ గా ఉండడానికి కానీ చెప్పడానికి కానీ రాలేదు. బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చావు, 3 months నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చావు. ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకో కానీ సెంటిమెంటల్ గా యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ప్రేరణ చాలా సింపుల్ గా చాలా నీట్ గా చెప్పేసి అక్కడతో క్లోజ్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రేరణ సోనియాని సెలెక్ట్ చేసుకుంటుంది. సో సోనియాని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రేరణని టార్గెట్ చేయడం. నిన్న జరిగిన ఎలిమినేషన్స్ లో ప్రేరణని సోనియా ఏమంది అంటే నేను జాయ్ఫుల్ గా ఆడుతున్నాను, నేను జాయ్ఫుల్ గా ఎందుకు ఆడుతున్నాను, జాయ్ఫుల్ గా ఆడట్లేదు, నువ్వు నన్ను చూసే విధానం అలాగ ఉంది తప్ప నేను ఆడే విధానం అలా లేదు. మీరు అందరి మీద గట్టిగా అరుస్తున్నారు, ప్రతి పాయింట్ మీద కూడా అందరితో గట్టిగా ర్యాష్ గా ఆడుతున్నారు, సో అందరి మీద డిమాండ్ ఫుల్ గా ఉంటున్నారు, ఇది కరెక్ట్ కాదు గేమ్ షోకి, మీరు ఆడే విధానంలో చాలా చేంజెస్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సో ప్రేరణ చెప్పగానే ఏం చేస్తుంది, ప్రేరణ మీదకి యాక్చువల్ గా సోనియా గట్టిగా మాట్లాడేస్తుంది. ఏ మాట మాట్లాడినా కూడా వెంటనే హైపర్ గా రియాక్ట్ అవుతుంది. సో సేమ్ తను అన్న మాటలకి తను డైజెస్ట్ అవ్వ వెంటనే లేచేసి నేను ఆ టైప్ లో నేను అనలేదు, తప్పు జరిగితేనే మాట్లాడతాను, నాకు అనిపించింది నేను మాట్లాడతాను, నువ్వు జాయ్ఫుల్ గా ఉన్నావు కాబట్టి నేను చెప్పాను, దాని విషయంలో తప్పేంటి అని చెప్పేసి సో గట్టిగా మాట్లాడుతుంది సోనియా. అక్కడ వాళ్ళిద్దరికి మళ్ళీ గట్టి ఫైటే జరుగుతుంది. సో ఒకరికొకరు ఏకాభిప్రాయంతో అస్సలు ఉండరు, నువ్వు అన్నది కరెక్ట్ కాదు, నేను అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చామని చెప్పేసి ఫైనల్ గా వాళ్ళు మాట్లాడుకుని అక్కడతో అది ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సోనియా ఇంకో విషయాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఏంటి అంటే ప్రేరణ మాట్లాడేటప్పుడు అంటే విష్ణుప్రియ నన్ను టార్గెట్ చేసింది అంటే వేరే వాళ్ళ రీజన్ తీసుకుని వచ్చి నన్ను టార్గెట్ చేసిందంటే నన్ను ఎలిమినేషన్ చేయడానికి మీ రీజన్స్ ఏమీ లేవు కాబట్టి నన్ను మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రేరణతో వాగ్వాదం జరుగుతుంది. అండ్ ప్రేరణ అంటది ఇక్కడ నువ్వు అందరినీ ప్రాబ్లం గా క్రియేట్ చేస్తున్నావు, నువ్వు సింగిల్ గా ఆడట్లేదు, ప్రతిదీ ఒక దూకుడుతనంతో ఒకటి మ్యాన్ఫుల్ గా ఆడుతున్నావు, మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రేరణ అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఓటింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇద్దరిది. ఇక్కడ నిఖిల్ కత్తి తీసుకుని వచ్చి డైరెక్ట్ గా సోనియా మీద గుచ్చుతాడు. సో ఓట్ వచ్చేసి ఇక్కడ సోనియాకి పడుతుంది. బికాస్ ఆఫ్ రీజన్ సోనియా అగ్రెసివ్నెస్, ఆ మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ కత్తితో గుచ్చుతాడు. యాక్చువల్ గా మనం చూసిన ఈ రోజు గేమ్ షోలో చాలా వరకు కూడా మణికంఠనే మళ్ళీ ఇక్కడ అందరికి నెగిటివ్ అయ్యాడు, మణికంఠకే మళ్ళీ ఓట్స్ ఎక్కువగా వచ్చాయి.
సో ఇది ఈ రోజు జరిగిన ప్రాసెస్ లో ఇంకా ఉన్నారు, అది నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మణికంఠకి జరిగింది ఎలిమినేషన్ ఛాన్సెస్. ఇక్కడ మణికంఠ వచ్చేసి ఫస్టే విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే తను డే 1 రోజు అంటే తను బయటికి వెళ్ళిపోతున్నాడు అన్న మూమెంట్ లో బయటికి వెళ్ళినప్పుడు సో విష్ణుప్రియ ఏంటంటే తన మీద వర్డ్స్ అనేవి కరెక్ట్ గా మాట్లాడలేదని చెప్పేసి మన మణికంఠ చాలా డిఫైన్ చేశాడు. సో నువ్వు నాతో కరెక్ట్ గా ఉండలేదు, నన్ను మాట్లాడినావు, నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఆ ఉద్దేశంతో నేను ఈ రోజు ఎలిమినేషన్ చేశాను అని చెప్పేసి మణికంఠ విష్ణుప్రియ గురించి చెప్తాడు. అప్పుడు విష్ణుప్రియ లేచి విష్ణుప్రియ తన వేలు తనంటది, నేను ఏ విధంగా ఎక్కడాను వల్గర్ గా మాట్లాడలేదు, నేను ఏ విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో జోక్స్ వేయలేదు, ఎందుకంటే నీ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నేను నీ సెంటిమెంటల్ గా నువ్వు అమ్మ గురించి చెప్పిన విధానం నీతో కనెక్ట్ అయ్యి 3 days నేను ట్రావెల్ చేశాను, అంతే తప్ప నీ గురించి నెగిటివ్ గా అస్సలు ఆలోచించలేదని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. సో వెంటనే మళ్ళీ మణికంఠ అందుకొని మణికంఠ అంటాడు, నువ్వు నాతో ఫస్ట్ రోజు నెగిటివ్ గా మాట్లాడావు, అందుకే నేను నీతో 3 days ట్రావెల్ చేశాను, ఇంకా నీలో ఏమైనా నెగిటివ్ వేస్ ఉన్నాయా, ఇంకా నువ్వు నా గురించి ఇంకేమైనా మాట్లాడుకుంటావా, మాట్లాడే విధానం నీలో ఉందా, ఏంటి నీ గురించి ట్రావెల్ చేయడానికి రీజన్ 3 days, నువ్వు ఇంకా నీలో నెగిటివ్ విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నీతో ట్రావెల్ చేశానని చెప్పేసి డైరెక్ట్ చెప్తాడు. ఇక్కడ విష్ణుప్రియ కొంచెం ఎమోషనల్ అవుతుంది. సో ఎవరైనా సరే తన విష్ణుప్రియ ఏమో నార్మల్ గా ఫ్రెండ్లీగా తనతో నార్మల్ గా మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మణికంఠ వచ్చేసి తన గురించి నీ గురించి తెలుసుకుందా అనే ప్రక్రియతో నీతో నేను ట్రావెల్ చేశాను అనగానే విష్ణుప్రియ ఏడుస్తుంది. సో విష్ణుప్రియ అక్కడ నువ్వు అమ్మ సెంటిమెంట్ యూజ్ చేసుకుని నువ్వు నాతో దగ్గర అయ్యావు, మీన్స్ నీతో మాట్లాడిన రీజన్ ఒకటి, నువ్వు నీ గురించి నీకు తెలిసిన తర్వాత నా అభిప్రాయాన్ని చేంజ్ చేసుకున్నా నీతో మంచి నార్మల్గా మూవ్ అయితే నువ్వు నా గురించి ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తావు అని చెప్పేసి విష్ణుప్రియ అక్కడ చాలా వరకు ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏడుస్తుంది అనమాట. సో ఇక్కడ మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని ఎన్నుకుంటాడు ఎలిమినేషన్ చేయడానికి. రీజన్ వచ్చేసి ఏమిటి అంటే ఫస్ట్ డే రోజు డే 1 రోజు సంత్రాలతో ఆడుకోవడం, ఆ సంత్రాలు తినడం, అదంతా అక్కడ డిబేట్ జరిగినప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన మణికంఠ అంటాడు. సో అప్పుడు మణికంఠని వెంటనే మళ్ళీ శేఖర్ భాష అందుకుని నువ్వు కూడా అదే రేంజ్ లో తిన్నావు, నువ్వు కూడా సంత్రాలతో ఆడుకున్నావు అని చెప్పేసి అనగానే నెక్స్ట్ పాయింట్కి వెళ్తాడు. ఏంటి, నువ్వు చాలా పడుకునే ఉన్నావు, చాలాసార్లు కుక్కలు అరిచాయి, అవి నేను విన్నాను అని చెప్పేసి మణికంఠ అంటాడు. మణికంఠ అనగానే వెంటనే శేఖర్ భాష కూడా నువ్వు చాలాసార్లు పడుకున్నావు, నువ్వు పడుకున్నప్పుడు కూడా కుక్కలు అరిచాయి అని చెప్పేసి శేఖర్ భాష ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా ఫైటింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళ ఎలిమినేషన్ జరిగిన తర్వాత కత్తితో పొడిచే కార్యక్రమం ఉంటది కదా, దాని విషయంలో వచ్చేసి యష్మి కూడా కత్తి తీసుకుని మన విష్ణుప్రియని పొడిచింది, కత్తితో ఓట్ వేసింది అనమాట విష్ణుప్రియకి. రీజన్ ఏంటంటే విష్ణుప్రియ మన మణికంఠ అని బ్యాడ్ వర్డ్స్ చూసినప్పుడు విన్నదాన్నే చాలా క్లియర్ గా చెప్పింది. అండ్ నువ్వు పని విషయంలో కూడా చాలా తక్కువగా చేస్తున్నావు అనే ఒక విషయంతో కత్తితో పొడిచానని చెప్పేసి యష్మి కూడా చెప్పడం జరుగుతుంది. సో అక్కడతో వాళ్ళిద్దరు ప్రాసెస్ లో మనకి విష్ణుప్రియకి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ వచ్చేసి పృథ్వీకి వస్తుంది ఎలిమినేషన్ చేసే ప్రాసెస్. ఇందులో బేబక్కని సెలెక్ట్ చేసుకుంటాడు. బేబక్కని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఆఫ్ ద రీజన్ తనని గేమ్ ఆడేటప్పుడు ఫిట్ గా లేవు అని చెప్పేసి బేబక్క అంటుంది అనమాట. సో ఫిట్ గా లేవు అన్న కారణంతోనే నిన్ను ఎలిమినేట్ చేశాను అని చెప్పేసి బేబక్క అంటది. సో బేబక్క అక్కడ వచ్చేసి లేచి నువ్వు ఫిట్ గా లేవు అనే ఉద్దేశంతో కాదు నేనంది. ఫిట్ మీన్స్ ఇక్కడ నీ గేమ్ ఆడడానికి వచ్చినట్టు తన పర్సనల్ ఇక్కడ ఒక 2 lines చెప్తుంది. సో ఇక్కడ నేను ఫిట్ గా ఉన్నానా లేదా అని చెప్పడానికి రైట్ లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ నేను కూడా ఆడుతున్నాను బిగ్ బాస్ ఒక షోలో, నేను ఫిట్ తో సంబంధం లేకుండా, నేనున్న వయసుతో సంబంధం లేకుండా నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నాను. ఇది గేమ్ ఆడుతున్నానంటే రీజన్ చాలా మంది ప్రజలు నన్ను ఇక్కడికి పంపించారు, నాలో ఒక టాలెంట్ ఉంది, నన్ను ఇక్కడికి పంపించారు, నేను అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను కాబట్టి నన్ను ఇక్కడికి పంపించారు. సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు నన్ను నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫిట్ తో సంబంధం లేదు. సో మనం గేమ్ ఎలా ఆడాలి అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది తప్ప నేను పర్టికులర్ నువ్వు ఫిట్ గా లేవు అని చెప్పేసి ఏ ఉద్దేశంతో అనలేదు అని అనగానే సో యష్మి గౌడ అందుకుంటుంది. ఇక్కడ యష్మి గౌడ అందుకొని ఇక్కడ బేబక్కకు చెప్తుంది ఇది ఫిట్నెస్ సంబంధించింది కాదు, ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అనే దాన్ని మేము మాట్లాడడం, మీ పర్సనల్ మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే బేబక్క మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ఒక లైన్, ఎక్కడ నెగ్గాలో తెలిసేవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు ఉండాలి ఎప్పుడైనా సరే. సో నాకు తెలుసు నేను ఎక్కడ తగ్గాలో, అందుకే నాకు ఇచ్చిన పని నేను చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పేసి బేబక్క తనదైన శైలిలో తను చెప్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య వార్ అక్కడతో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పృథ్వీ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే మణికంఠని ఎందుకు అంటాడంటే
విష్ణుప్రియ విషయంలో మణికంఠ చేసిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. విష్ణుప్రియ అంటే నిన్ను మణికంఠ అని ఏ విధంగానూ బ్యాడ్ వర్డ్స్ తో మాట్లాడలేదు. తను నీతో ఫ్రెండ్లీగానే ఉంది, తను నీతో చాలా జాయ్ఫుల్ గానే ఉంది తప్ప ఎక్కడ నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. బట్ నువ్వు తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఈ వే అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ విషయంలో నేను ఎలిమినేషన్ చేస్తున్నానని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. సో ఇక్కడ ఎక్కువ పెద్ద ఇది ఏమి జరగలేదు. సో అక్కడ కూడా తను మణికంఠ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి అందరూ నన్నే అంటున్నారు, ఎలిమినేషన్ చేశారు, నన్ను ఇంత ఇది చేశారు, నాకు ఎలా ఆడాలో తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతాడు. అక్కడతో ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేవి టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు అంటే మొత్తంగా ఈ వీక్ లో ఎవరెవరు ఎలిమినేషన్స్ ప్రాసెస్ లో ఉన్నారంటే బేబక్క, సోనియా, శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ వీళ్ళందరూ ఈ వీక్ నామినేట్ అయ్యారు. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాన్ని కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మణికంఠ వచ్చేసి ఇంకా సింగిల్ గా ఏడుస్తాడు కదా, ఒక రేంజ్ లో ఏడుస్తాడు. తన చుట్టూ నిఖిల్ వస్తాడు, ప్రేరణ వస్తది, కిరాక్ సీత వస్తది, అందరు వచ్చి చెప్తారు సో నువ్వు దీని మైండ్ కి తీసుకోకు, నువ్వు సెంటిమెంటల్ గా గేమ్ ని ఆడకు, నువ్వు సెంటిమెంటల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా వదిలే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి చాలా మంది అక్కడ కన్విన్స్ చేస్తాడు. బట్ అయినా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాడు. నేను కోల్పోయాను, ఇంకా నాకు డబ్బులు సంపాదించే వే లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతూనే ఏడుస్తూనే ఉంటాడు. సో ఫైనల్ గా కన్ఫ్యూషన్ రూమ్ కి వెళ్ళి బిగ్ బాస్ తో మాట్లాడతాడు. సో అక్కడ తనని చూడాలి, అసలు నార్మల్ గా కాదు, ఇంకా ఒక సెన్స్లెస్ ఫెలో అంటే సెన్స్లెస్ పర్సన్ ఎలా మాట్లాడతాడు, ఇంకా తన బాడీ ప్రెసెంట్ మైండ్ సెట్ అన్ని మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో ఒక ఏడుస్తూనే ఉంటాడు. బికాస్ ఆఫ్ రీజన్స్ ఓన్లీ తను ఏం చెప్తాడంటే అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నా అత్త మామలు నాకు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి, నా డబ్బులు నాకు కావాలి, నా వైఫ్ నాకు కావాలి, నా పిల్ల నాకు కావాలి, నా పాప నాకు కావాలి. సో ఇలా చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంటాడు. నేను ఇక్కడికి బిగ్ బాస్ హౌస్ ని ఊహించుకుని చాలా ఇదిగా వచ్చాను, నాకు బిగ్ బాస్ ఆడడం రావట్లేదు, ఇక్కడ ఎలా ఉండాలో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఆడే ప్రతి ఆటని తప్పుగా తీసుకుంటున్నారు, నేను మాట్లాడే ప్రతి మాటను తప్పుగా తీస్తున్నారు అని చెప్పేసి ఘోరంగా ఏడుస్తాడు. సో ఏడ్చిన తర్వాత మళ్ళీ వెంటనే బిగ్ బాస్ అందుకునేసి ఏడుస్తాడు. ఇక్కడ వెంటనే మళ్ళీ బిగ్ బాస్ తీసుకుని ఏం చెప్తారంటే నువ్వు ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చావు అంటే అంత నీలో ఉంది క్యాపబిలిటీ కాబట్టే ఇక్కడ బిగ్ బాస్ లోకి నువ్వు స్టెప్ తీసుకుని వచ్చావు, నీకు ఆ ధైర్యం ఉంది కాబట్టి వచ్చావు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, మిగతా వాళ్ళందరి గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు స్మైల్ తో ఉండు, నువ్వు నవ్వుతూ ఉండు, ఆటని ఆటోమేటిక్ గా ఆడతావు. అంటే నువ్వేదైతే ఆలోచించుకుని ఏడుస్తున్నావో అది నీ విషయంలో జరగదు అని చెప్పేసి చెప్పకనే హింట్ ఇచ్చాడు. సో ఆ వర్డ్ అనగానే మళ్ళీ వెంటనే మనకంట నార్మల్ అయిపోతాడు. నేను ఆడడానికే వచ్చాను, నేను నవ్వుతూనే ఉంటాను, నేను ఏదైతే కాన్సెప్ట్ తో వచ్చానో, నేను ఏదైతే గెలవాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చాను అని చెప్పేసి మళ్ళీ తనకు తాను ధైర్యం తెచ్చుకొని బిగ్ బాస్ కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఇది ఈ రోజు జరిగిన టోటల్ ఎలిమినేషన్ ప్రాసెస్. అండ్ ఈ రోజు థర్డ్ డే, యాక్చువల్ గా ఈ థర్డ్ డే రన్నింగ్ రేషన్ లో కూడా ఈ రోజు కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ టోటల్ గా జరిగాయి. సో మీకేమనిపిస్తుంది టోటల్ గా మణికంఠ సిచ్యువేషన్స్ విన్న తర్వాత? తిని ఇక్కడ ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తున్నాడా, తనకి నిజంగానే గేమ్ ఆడటం రావట్లేదా, తన మైండ్ గేమ్ ఆడుతున్నాడా, అందరినీ డైవర్ట్ చేస్తున్నాడా, అందరికి తనని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడో మీరందరూ కామెంట్ రూపంలో చూసిన వాళ్ళంతా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్స్ లో ఉంటారు అనే విషయాన్ని కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓకే. అండ్ ఈ రోజు ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఒక్క బిగ్ బాసే కాదు, మీకు డిఫరెంట్ అప్డేట్స్ తో మీ ముందుకుంటుంది ఈ వైషు ట్రెండింగ్ అప్డేట్స్. సైన్ అప్.